హలో అండి. మీ పిల్లల కోసం 10 నిమిషాల్లో ఈజీగా చేసే స్నాక్ అండి ఇది. ఇందులో మైదా పిండి వాడలేదు. ఓన్లీ గోధుమ పిండి మాత్రమే. కేవలం 2 ఇంగ్రీడియెంట్స్ ఉంటే చాలు. ఇది ఈజీగా చేసేయొచ్చు. ఇది చాలా ఓల్డ్ రెసిపీ అండి. ఇప్పుడు అన్ని రకాల స్నాక్స్ వచ్చాయి కానీ ఇంతకుముందు ఇవే స్నాక్స్ అందరికీ. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా చేసేయొచ్చు. స్వీట్ బోండాలు కాబట్టి పిల్లలందరికీ బాగా నచ్చుతాయి. తియ్యగా ఉంటాయి కాబట్టి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నేను ఒక కప్పు బెల్లం అయితే తీసుకుంటున్నాను. ఒక కప్పు బెల్లానికి 2 కప్పుల గోధుమ పిండి సరిపోతుంది. జస్ట్ కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ అవసరం లేదు. జస్ట్ బెల్లం కరగాలి. అంటే పాకం ఏమీ రానవసరం లేదనమాట. బెల్లం కరిగితే చాలు. ఇందులో సాల్ట్ కానీ నెయ్యి కానీ ఇంకా వేరే ఏ ఇంగ్రీడియంట్స్ కలపట్లేదు. జస్ట్ బెల్లం కరిగిస్తున్నాం అంతే. బెల్లం కరగగానే స్టవ్ ఆఫ్ చేసి ఇది పక్కన పెట్టుకోవాలి. చల్లారుతుంది. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని దాంట్లో నేను 1½ కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను. అంటే నేను కొద్దిగా బెల్లం తక్కువ తీసుకున్నాను కాబట్టి పిండి కూడా కొద్దిగా తక్కువ తీసుకున్నా. మామూలుగా రేషియో అయితే 1:2 అనమాట. ఇప్పుడు అందులో కొద్దిగా సాల్ట్, అలానే కొద్దిగా సోడా ఉప్పు వేసుకొని ఇలాచీ పౌడర్ కొద్దిగా వేసుకోవాలి టేస్ట్ కోసం. ఇప్పుడు వీటన్నిటిని కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. అంతే. ఇప్పుడు అంతలో మనకి బెల్లం చల్లారిపోతుంది కదా, బెల్లం నీళ్ళు వాటిని వడగట్టుకోవాలన్నమాట ఈ పిండిలోకి. ఒక టీ జల్లెడ తీసుకొని దాంట్లోకి పోస్తే మనం వాటరే చేసాం కదా, పాకమేం లేదు కాబట్టి ఏమైనా నలకలు ఏమైనా ఉంటే దాంట్లో పడిపోతాయి. బెల్లం నీళ్ళు దాంట్లో పోసుకోవాలి. మొత్తం పోసుకుంటే సరిపోతుంది. ఇంకా నీళ్ళు కూడా పడతాయండి కొన్ని. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం బోండాల పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. పిండిని ఇలా బోండాల పిండిలాగా కలుపుకోవాలి. చూసారు కదా, కొద్దిగా అంత గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి. మ్యాక్సిమం అందరికీ బోండాలు చేతితో వేయడం వచ్చు కదా. అలా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే స్పూన్తో వేయండి. వచ్చిన వాళ్ళు ఇట్లా డైరెక్ట్గా చేతితో వేసుకోవచ్చు. అలా వేస్తే సరిపోతుంది. నేనైతే డైరెక్ట్గా చేతితోనే వేసాను. బోండాలానే వస్తాయి గుండ్రంగా. చాలా కొంతమంది ఒకవేళ రాలేదనుకోండి ఆ స్పూన్తో వేయండి. కొంచెం వేసేటప్పుడు కొద్దిగా చేయి తడుపుకొని ఆ పిండిని కొద్దిగా తీసుకొని కొద్దిగా వేస్తే బోండాలు ఇలా పొంగుతాయండి. చాలా బాగుంటాయి టేస్ట్ తియ్యగా. ఇంకొక విషయం ఏంటంటే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఫ్రై చేయాలి. లేకపోతే పైనంతా మాడిపోయి లోపల పిండి ఉడకదు. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటాయి. బెల్లం వేసాం కాబట్టి కలర్ బాగా చేంజ్ అవుతుంది. అరిసెలు ఏ కలర్లో ఉంటాయో ఆ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ బోండాలు రెడీ అయిపోయాయి. మీ పిల్లలకి ఇలా ఒకసారి చేసి పెట్టండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సమ్మర్ కదా, ఎన్ని స్నాక్స్ చేసినా సరిపోవు కాబట్టి ఇలా చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా చిన్నప్పుడు మాకైతే ఇవే స్నాక్స్ అండి. థియేటర్లో కూడా ఇవే అమ్మేవాళ్ళు మా చిన్నప్పుడు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.